Serial number 2. Question is 1248 is postponed. Question number 3. 1260. Minister Garu. Minister Garu. అవునండి 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. బి ప్రశ్నకు 2025 ఏప్రిల్ నుండి రెగ్యులర్గా అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ టీచర్లకు 13,650 రూపాయల సవరించిన వేతనాన్ని చెల్లించడం అవుతున్నది. సి ప్రశ్నకు సదర్ విషయం ఇదివరకే క్రియాశీలక పరిశీలనలో ఉంది అధ్యక్ష. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ క్వశ్చన్ సబితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ క్వశ్చన్ ఏది ఉందో అదే మాట్లాడండి ప్లీజ్. సబిత ఇస్తాం క్వశ్చన్ ప్లీజ్ మీరు మాట్లాడండి. మీరు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఒకసారి. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు మాట్లాడండి ప్లీజ్ 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 అండి. అధ్యక్ష, మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు. ఇక్కడ ఏంటి అధ్యక్ష? ఇస్తానండి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి. ఎందుకు ఆవేశంతో ఉన్నారు? హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి, కూర్చోండి ప్లీజ్. ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్, ఆయన మాట్లాడొచ్చు. మీరు కూర్చోండి మాట్లాడండి. శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి. సునీతా లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, నిజంగా అధ్యక్ష ఈ సభ ఏ విధంగా పోతుందో మీరు చూస్తా అన్నారు అధ్యక్ష. ఒక నిమిషం మాట్లాడతాను, క్వశ్చనే మాట్లాడతాను అధ్యక్ష. ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష. మీ సభ గౌరవాన్ని కాపాడాలంటే అవసరం. సునీతా లక్ష్మారెడ్డి గారు క్వశ్చన్కు ఆన్సర్, క్వశ్చన్ అడగండి ప్లీజ్. ఇక్కడ హరీష్ రావు గారు ఇచ్చింది అధ్యక్ష. హరీష్ రావు గారితో మాట్లాడియండి. మరి మేము ఇద్దరం క్వశ్చన్ ముగ్గురం ఉన్నాం కదా, ఒకసారి హరీష్ రావు గారికి ఇచ్చేసాయి. శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి. అధ్యక్ష, నేను గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది? రెండోది ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు మీరు చూసారు, మీరు రాసుకున్నారు కూడా. మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం, కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు. దాంతోపాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి 2.5 TMC ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు. ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నా ఆయనకున్నా ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన మేమేమన్నా
స్పీకర్ గారు మేమేమన్నా మీరు సూచనలు బాధ్యత రహితంగా మాట్లాడినామా? మీరు పెద్ద అట్లా సార్, సీనియర్ మేమేం అడిగినామంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మీరు పెద్దరికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి. సరైన సూచనలు ఉంటే చెయ్యండి. అట్లాగా సార్, లీడర్ ఆఫ్ ది హౌస్ లో మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి. అట్లా కాదు, దయచేసి స్పీకర్ గారు మా హక్కులను కాపాడాలి. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు సార్. లేదు, మీ హక్కులను కాపాడనికనే మీకు అవకాశం ఇచ్చిన నేను. అట్లాంటి సార్, మళ్ళీ హక్కులను కాపాడాలంటే ఎట్లా సార్? నేను సార్ ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే మా హక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష. రెండోది, ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరైనా ఇక్కడ నుంచి ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి, లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి. మేము అనుకుంటేనే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం. ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్. ఎల్ఏ మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవరి పేర్లు తీయలేదు అధ్యక్ష. ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు. మీకు అందరికి ఇష్టమే ఉంది కదా, కాదు సార్? మీ పేర్లు తీయలేదు కదా సార్? ఎవరు పేర్లు తీయలేదు, ఎవరు ఒకరి పేరు తీయలేదు. తీయనప్పుడు వారిపైన ఎందుకు భుజాన వేసుకుంటారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు అన్నది జనరల్ గా ఎవరికైతే ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఈ ఆసక్తి లేదో వారు ఈ విధంగా స్పందిస్తా ఉన్నారా అంటున్నారు. మీరు ఆ విధంగా స్పందిస్తే మీకు వస్తుంది, లేకుంటే కాదు. మిమ్మల్ని ఎవరిని కూడా ఏమనలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు అధ్యక్ష, వారికి కూడా తెలుసు, చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఒక సభానాయకుడు లేచి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్న తరుణంలో గౌరవ స్పీకర్ గారు వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అది మన అందరికీ సంబంధించిన అంశం. మూసీ నదికి సంబంధించిన దాని విశేషత గురించి సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించి 1/3 జనాభాకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మా వైఖరి ఇది అని చెప్పారు తప్ప ఎవరు సభ్యుల గురించి చెప్పలేదు. మీ గౌరవ సభ్యులు ఇద్దరు పేర్లు తీసినప్పుడు బాగా మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో సహకరిస్తున్నామని చెప్పిండ్రు. ఎవరిదైనా వేరే వాళ్ళ పేర్లు చెప్పిండ్రా అధ్యక్ష? చెప్పిండ్రా అధ్యక్ష? ఎందుకు సరే చెప్పినప్పుడు ఎందుకు దీని విషయంలో దానికి ఈ చర్చ ఎందుకు అధ్యక్ష? ఈరోజు కేవలం వారి సమన్వయం కోరిండ్రు, వారి సహకారం కోరిండ్రు, వారు ఇచ్చిన సూచనలు కూడా తీసుకుంటామని చెప్పిండ్రు. డిపిఆర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా సంప్రదించి జంట నగరాలకు సంబంధించిన శాసన సభ్యులతో కూడా సంప్రదించి మీ ఆలోచనలు కూడా తీసుకుంటామని చెప్పి ఇంత ప్రజాస్వామ్యంగా మాట్లాడితే మీరేమైనా మీరు ఆ విధంగా ఆలోచన చేయటం సరికాదని గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ క్వశ్చన్ కు సంబంధించి క్వశ్చన్ కాదు సార్, ఒక్క నిమిషం వినండి. మీరు సార్, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ హౌస్. ఈ సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి. వినండి, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను. ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఇవ్వలేదు. ప్లీజ్ లిసన్ టు మీ సార్, దయచేసి ఒక్క నిమిషం వినండి సార్. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి, మీరు మా రెస్క్యూకు రావాలి. 2-3 విషయాలు సార్ ఇక్కడ. ఒకటి, డిఎస్సి మినిట్స్ మీరు హౌస్లో పెట్టారు. నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నా. It was decided that the Honorable Speaker will decide the number of days for which the assembly session will be held, keeping in view of the business to be transacted. మనం BScలో ఏం డిసైడ్ చేసినాం సార్? 7 రోజులు శాసనసభ నడుపుతామని,
ఆ తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బీఏసీ మినిట్స్ లో 7 రోజులు సభ జరుపుతామని రాలేదు. బీఏసీని జరిగిన నిర్ణయం వేరు, మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు. దీన్ని సరిదిద్దండి, దీని మీద ఎలియా మినిస్టర్ గా క్లారిఫై చేయాలి. నంబర్ 2, సార్ మాకు బిజినెస్ మొన్న రాత్రి 3ంటికి వచ్చింది, ఉదయం 3ంటికి పంపారు. ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉందనేది పొద్దున 2 గంటలకు వచ్చింది సార్. పొద్దున 2 గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు రాగలుగుతారు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ? దయచేసి ఎజెండాను 24 గంటల ముందు పంపడం ఒక పద్ధతి, సాంప్రదాయం, దాన్ని నేర్చుకోండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు, సభానాయకుడు ఓకే, దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైక్ ఇవ్వకపోవడము, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు, ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. సో అందువల్ల కైండ్లీ లీజన్, ఒక 2 నిమిషాలే ఇవ్వండి. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. మీరు మా దిక్కే చూడరు, మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. మీరు 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 క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. శ్రీనివాస్ యాదవ్ గారు, మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా, మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా, మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా. సార్ ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా? Question hour is over. All the remaining questions are deemed to have been answered. వాయిదా ప్రతిపాదన. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల, ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది. శ్రీ పాల్వాయి శంకర్ గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు వర్షాల వల్ల రంగుమారుతున్న పంటలను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు, ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ కొరకు అలాగే వారి ఇతర సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను వారు విత్డ్రా చేసుకోవాలి, లేదంటే మీరు రికార్డు నుంచి తొలగించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సభానాయకుడిగా వారు మాట్లాడినటువంటి అంశంలో విపక్షాలకు సంబంధించినట్టు ఎవరిపైన వ్యక్తిగతంగా వారి పేరు తీసుకొని మాట్లాడిన సందర్భం లేదు, మీరు అందరు కూడా చూశారు. మూసీ నది ప్రక్షాళనలో ఆ పార్టీ శాసనసభ్యుల సహకారం అందించే విధంగా మాట్లాడుతున్న అంశాన్ని చెప్పి సహకరించవలసిందిగా చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం తప్ప వారు వారిపైన వేసుకొని, అంటే వారు మూసీ నదికి వ్యతిరేకమనే చెప్పవలసింది పోయి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని, అంటే ఇప్పుడే చూసిన ఈ సభలో ఏదైతే అంటే వారు హరీష్ రావు గారు పదే పదే
హరీష్ రావు పదే పదే మాట్లాడే మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. హరీష్ రావు అనేటువంటి అంటే ఈ పేరు ఎందుకు తీస్తున్న పదే పదే అంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కండ్ల మంట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఎందుకు ఈ విషయం కక్కడం అనేది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన మూసీ నదికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి తప్ప ఈ విధంగా వారు మాట్లాడడం మానుకోవాలి, వారు విత్డ్రా చేసుకోవాలి. లేదంటే మీరు ఈ వాక్యాలను వెంటనే రికార్డు నుంచి తొలగించవలసింది సందర్భం కోరుతూ వారు మాట్లాడిన మాటలు హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి వాక్యాలు కూడా వారు తప్పుపట్టే విధంగా చూడడానికి మీరు తప్పుపడుతున్నాం అధ్యక్ష. Suspension of rules for bills. I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister and the Minister for the Transport to move the motions. Minister. Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister and the Minister for Transport, I beg to move that the sub-rule 4 of Rule 90 and the Rules 97, 98 and second proviso to 99 of Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to 1. Telangana Municipalities 4th Amendment Bill 2025, 2. The Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2005, 3. The Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025, 4. Telangana Private University Establishment and Regulation Amendment Bill 2025, 5. The Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025. Listed in the agenda for today, the 2nd January 2026 for its introduction, consideration and passing. Motion moved. The question is that sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of Rule of Procedure and Conduct of the Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to the Telangana Municipalities 4th Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025, the Telangana Private Universities Establishment and Regularization Amendment Bill 2025, the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025, listed in the agenda for today, the 2nd January 2026 for the introduction, consideration and passing. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time being in the application for the aforesaid bills. I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister to move the motion for leave introduce the Telangana Municipalities 4th Amendment Bill 2025. Minister sir. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana Municipalities 4th Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Municipalities 4th Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against the, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Legislative Affairs to move the motion for taking into consideration of the Telangana Municipalities 4th Amendment Bill
2025. Minister garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Municipalities 4th Amendment Bill 2025. Motion moved. Next. I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister to move the motion for leave to introduce the Greater Hyderabad Municipalities Amendment Bill 2025. Minister garu. Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister, I beg to move to leave to introduce the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2025. Motion moved. The question is that the Greater Hyderabad Municipality Corporation Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Legislative Affairs to move the motion for taking into consideration of the Greater Hyderabad Municipality Corporation Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2025. Motion moved. I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister to move the motion for leave to introduce the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025. Minister garu. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025. Motion moved. The question is that the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Legislative Affairs to move the motion for taking into consideration of the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025. Motion moved. I request the Minister for Health and Medical on behalf of the Chief Minister to move the motion for the leave to introduce the Telangana Private Universities Establishment Regularization Amendment Bill 2025. Minister garu. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana Private Universities Establishment Regulation Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Private Universities Establishment and Regularization Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Health and Medical to move the motion for taking into consideration of the Telangana Private Universities Establishment and Regularization Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Private University Establishment and Regulation Amendment Bill 2025. Motion moved. I request the Minister for Transport to move the motion for leave to introduce the Telangana Motor Vehicle Taxation Amendment Bill 2025. Minister. Honorable Speaker, sir, on behalf of Honorable Minister for Transport, I beg to move for leave to introduce the Telangana Motor Vehicle Taxation Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Transport to move the motion
for taking into consideration of the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025. Yellow Minister. Honorable Speaker, sir, on behalf of Minister for Transport, I beg to move for taking into consideration of the Telangana Motor Vehicle Taxation Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced.